చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. ఆ అవినీతి స్టార్టప్ను రీస్టార్ట్ చేయడానికి పుత్ర పురపాలక అమాత్య సమేతంగా చంద్రబాబు గారు సింగపూర్లో అడుగుపెట్టారు. కరప్షన్ ఫ్రీ కంట్రీస్ అంటే ప్రపంచంలోనే అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది 3వ స్థానం. అలాంటి దేశంలో అవినీతి వ్యవహారాలు చక్కబెట్టేందుకు అంతా సిద్ధం చేశారు. చంద్రబాబు గారి టాలెంట్ అలాంటిది. మరి ఆ సింగపూర్లో అత్యంత అవినీతిపరుడు, ఓ అవినీతి కేసులో జైలుకెళ్లిన వ్యక్తి ఈశ్వరన్. మన చంద్రబాబు గారికి అత్యంత ఆప్తమిత్రుడు. అప్పట్లో ఈ ఇద్దరు కలిసి అమరావతిలో 1,00,00,000 కోట్ల కుంభకోణానికి స్కెచ్ వేశారు కూడా. ప్రస్తుత పర్యటనలో ఈశ్వరన్తో రహస్య భేటీ కూడా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అధికారంలోకి వస్తే చంద్రబాబు సింగపూర్ జపం ఎందుకు చేస్తారు? తన అవినీతి సొమ్ము సింగపూర్లో భద్రంగా దాస్తున్నారా? మళ్ళీ ఈశ్వరన్తో కలిసి కొత్త ప్లాన్కు స్కెచ్ గీస్తున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ఆల్రెడీ చేతిలో 53,000 ఎకరాలు ఉన్నాయి. 1,00,000 కోట్లు దోచేయాలంటే ఈ 53,000 ఎకరాలు సరిపోవు. ఇంకో 50,000 ఎకరాలు కావాలి. అప్పుడే మనం అనుకున్న 1,00,000 కోట్ల దోపిడీకి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి అర్జెంటుగా అమరావతిలో మరో 45,000 ఎకరాలు సేకరించడానికి చంద్రబాబు సిద్ధమైపోయారు. మరి ఇది వరకు భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు 45,000 ఎకరాలు ఇచ్చేందుకు ఆ ప్రాంత రైతులు సిద్ధంగా ఉన్నారా? కొత్తగా 45,000 ఎకరాల భూసేకరణ స్టేట్మెంట్ మొదటికే మోసం తెచ్చిందా? అమరావతిలో రియల్ ఎస్టేట్ ఢమాలని పడిపోయిందా? అతిపెద్ద ఎయిర్పోర్ట్, అతిపెద్ద రైల్వే స్టేషన్, అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్ పేరుతో బాబు కొత్త దోపిడీకి స్కెచ్ గీశారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ సింగపూర్ నుంచి వెల్లువల పెట్టుబడులు వచ్చి పడిన దాఖలాలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. కానీ చంద్రబాబు మాత్రం తాను అధికారంలోకి వచ్చిన ప్రతిసారి సింగపూర్ జపం చేస్తుంటారు. అధికారంలో ఉంటే పెట్టుబడుల పేరుతో దర్జాగా, ప్రతిపక్షంలో ఉంటే అవినీతి సొమ్ముతో రహస్యంగా సింగపూర్ టూర్లు చేస్తూనే ఉంటారు. 2014-19 మధ్య అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పేరుతో రాజధాని స్టార్టప్ అంటూ 1,00,000 కోట్లకు స్కెచ్ గీశారు. ఆ తరువాత అధికారం కోల్పోవడం, ఆ అవినీతి స్టార్టప్ ఆగిపోవడం, చంద్రబాబు గారి ఆప్తమిత్రుడు అవినీతి కేసులో జైలుకు వెళ్లడం, ఒకదాని వెంట ఒకటి అలా జరిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చింది. అవినీతి రీస్టార్ట్ చేసే టైం వచ్చింది. అందుకే మళ్ళీ సింగపూర్ టూర్ వేశారు. ఇంతకీ ఎవరి ఈశ్వరన్? అతని అవినీతి కథేంటి? నాడు రాజధాని స్టార్టప్ పేరుతో బాబు ఈశ్వరన్ కలిసి గీసిన స్కెచ్ ఏంటి? ఇప్పుడు సింగపూర్లో ఆయన్ను బాబు కలుస్తున్నారా? బాబు సింగపూర్ చిత్రాల గురించి కోలా కృష్ణమోహన్ ఏం చెప్పారు? చంద్రబాబు తాను గీసే అవినీతికి తొడిగే అందమైన ముసుగు పేరు విజన్. పెట్టుబడుల పేరుతో ఆయన దేశం దాటారంటే భారీ కుంభకోణానికి స్కెచ్ గీశారనే అర్థం. చంద్రబాబు చేసే విదేశీ పర్యటనల లెక్క తీస్తే అందులో ఎక్కువ శాతం పర్యటనల్లో సింగపూర్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఆయనకు అక్కడ చాలా వ్యాపారాలు ఉన్నాయని, హవాలా సొమ్ము, అవినీతి సొమ్ము ముందుగా అక్కడికి తరలించి అక్కడి నుంచి వేరే దేశాలకు తరలిస్తారని ఇలా చాలా ఆరోపణలు, విమర్శలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. అందులో 100కు 100% నిజం ఉందని బల్లగుద్ది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏదైతేనే మళ్ళీ ఆయన సింగపూర్ బాట పట్టారు. ఆయన ఒక్కరే కాదు, ఆయనతో పాటు మంత్రి లోకేష్, మరో మంత్రి నారాయణ కూడా ఫ్లైట్ ఎక్కారు. ఈ పర్యటనకు వీళ్లు తొడిగిన ముసుగు భారీ పెట్టుబడులే లక్ష్యం. ఆ మధ్య ఇలాంటి కోతలే కోసి దావోస్ పర్యటనకు వెళ్ళి వట్టి చేతులు ఊపుకుంటూ ఎలా వచ్చారో అంతా చూశారు. ఇప్పుడు కూడా అవే కథలు చెబితే నమ్మడానికి ఏపీ ప్రజలు అంత అమాయకులేం కాదు. సింగపూర్ టూర్ అసలు స్కెచ్ వేరే ఉంది. అసలు ఈ టూర్లో చంద్రబాబు ఆప్తమిత్రుడు ఈశ్వరంతో అధికారికంగానో అనధికారికంగానో భేటీ ఉంటుందా? మళ్ళీ రాజధాని స్టార్టప్ పేరుతో అవినీతికి స్కెచ్ గీస్తున్నారా? అమరావతిలో నిర్మాణాల అంచనాలు పెంచేసి పాత కంపెనీలకే కాంట్రాక్టులు కట్టబెట్టినట్టుగా ఇప్పుడు మరోసారి ఈశ్వరన్ను తెరపైకి తెచ్చి అవినీతి అంచనాలను పెంచేస్తారా? అమరావతి కేంద్రంగా ఇప్పుడు చేస్తున్న కుంభకోణాలు సరిపోవన్నట్టుగా మరో భారీ స్కామ్కు తెరలేపనున్నారా? ఇలాంటి ప్రశ్నల మధ్య ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. అమరావతి కేంద్రంగా 1,00,000 కోట్ల స్కామ్కు స్కెచ్ గీశారా? క్వశ్చన్ నెంబర్ 2. ఈశ్వరన్తో రహస్య భేటీ కానున్నారా? క్వశ్చన్ నెంబర్ 3. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ మళ్ళీ తెరపైకి తెస్తున్నారా?
క్వశ్చన్ నెంబర్ 4, బాబు సింగపూర్ చిత్రాలపై కోలా కృష్ణమోహన్ ఏం చెప్పారు? పెట్టుబడుల ముసుగులో బాబు సింగపూర్ టూర్ చేసిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. బాబు సింగపూర్ టూర్ల గురించి మాట్లాడుకునే ముందు ఆయన గారి ఆప్తమిత్రుడు ఈశ్వరన్ హిస్టరీ తెలుసుకోవాలి. 2014లో ఇదే ఈశ్వరన్ను చూపించి సింగపూర్తో ఒప్పందం అంటూ బాబు గారు చేసిన హడావుడి, గీసిన స్కెచ్ ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి. అంతలోనే భూదోపిడీ 2.0 మొదలైపోయింది. ఈశ్వరన్ గురించి చెప్పాలంటే ఇతను సింగపూర్ మంత్రి ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ప్రపంచంలోనే అవినీతి రహిత దేశాల క్రమంలో 3వ స్థానంలో నిలిచిన సింగపూర్లోనే అత్యంత అవినీతిపరుడుగా పేరు తెచ్చుకున్న ఘనుడు మరి చంద్రబాబుకు ఆప్తమిత్రుడు కావాలంటే ఆ మాత్రం ఎలిజిబిలిటీ ఉండాల్సిందే. ప్రవాస భారతీయుడైన ఈశ్వరన్ సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా 1 రేసింగ్ కాంట్రాక్టులో అక్రమాలకు పాల్పడినట్లు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం నిర్ధారించి 2023 జూలై 12న అరెస్టు చేసింది. ఆ తరువాత ఆయన బెయిలుపై విడుదలయ్యాడు. ఆ తర్వాత కరప్షన్ ప్రాక్టీస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈశ్వరన్పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి 27 అభియోగాలతో ఆయన అవినీతిని నిగ్గు తేల్చింది. దీంతో అక్కడి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధిస్తూ 2024 అక్టోబర్లో తీర్పునిచ్చింది. ఇది మన చంద్రబాబు గారి ఆప్తమిత్రుడి అవినీతి కథ. ఇలాంటి అవినీతి పరుణ్ణి అప్పట్లో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధిగా ముందుంచి రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల కరప్షన్కు స్కెచ్ గీశారు. 2014-19 చంద్రబాబు అవినీతికి, భారీ కుంభకోణాలకు స్వర్ణయుగం. అప్పట్లో బాబుగారి అవినీతికి అమరావతి ఒక అక్షయ పాత్రలా ఉండేది. ఎప్పట్లానే విజను, వంకాయ అంటూ అమీర్పేట రేంజ్ గ్రాఫిక్స్ చూపించి ఇడ్లీ పాత్రల్లాంటి డిజైన్లు వేయించి ఈశ్వరన్ లాంటి వారిని ప్రాజెక్ట్ చేసి సింగపూర్ లాంటి దేశాల పేర్లు చెప్పి బాబుగారు అరచేతిలో వైకుంఠం చూపించారు. రాజధాని ఎక్కడ వస్తుందో తన కోటరీకి ముందే లీక్ చేశారు. చంద్రబాబు ఆయన బినామీలు తక్కువ ధరకే రైతుల భూములు కొట్టేసి 1,00,000 కోట్లు దోచుకున్నారు. ఇక ఈశ్వరన్ తనకు ప్రాణ స్నేహితుడని రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చిందంటూ కహానీలు చెప్పారు. ఈశ్వరన్తో కలిసి మరో దోపిడీకి తెరతీశారు. అదే రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్. నిజానికి చంద్రబాబు కుంభకోణాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం బాగా అర్థమవుతుంది. అన్ని కుంభకోణాల్లోనూ ఆయన ఒకే స్టైల్ ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు విషయానికి వస్తే నాటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ను ముందు పెట్టి ఇది సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అన్నారు. నిజానికి ఇది సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కానే కాదు. ఇది కేవలం ఈశ్వరన్తో ఒప్పందం మాత్రమే. ఇదే ఫార్ములా స్కిల్ కేసులోనూ అప్లై చేశారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సిమెన్స్ కంపెనీతో ఒప్పందం అన్నారు. ఆ కంపెనీ ప్రతినిధి సుమన్ బోస్ను ముందు పెట్టారు. నిజానికి అలాంటి ఒప్పందం ఒకటి జరిగిందనే విషయం ఆ కంపెనీకే తెలియదు. అంటే ఒక కంపెనీలోనో లేదంటే ఒక వ్యవస్థలోనో, అదీ కాదంటే ఒక ప్రభుత్వంలోనో అత్యంత అవినీతిపరుడు ఎవడున్నాడో గుర్తించి వాడితో చేతులు కలిపి చంద్రబాబు కథ నడిపిస్తారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు విషయంలోనూ అదే చేశారు. ఈశ్వరన్ను ముందు పెట్టి సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అన్నారు. అసలు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కుంభకోణం ఏంటో తెలుసా? స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కింద 1691 ఎకరాలను సింగపూర్ సంస్థల కన్సార్షియంకు అప్పగించాలని నిర్ణయించారు. తొలి విడతగా 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాలను సింగపూర్ సంస్థలకు అప్పనంగా దోచిపెట్టి మిగతా 1,070 ఎకరాలను ప్లాట్లుగా వేసి విక్రయించాలని డిసైడ్ అయ్యారు. ఈ భూమికి రోడ్లు, నీటి సౌకర్యం, వరద మళ్లింపు వంటి సదుపాయాలన్నీ ప్రభుత్వ సొంత ఖర్చు 5,500 కోట్లు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ సంస్థల కన్సార్షియం నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. ఈ విధానం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు ఆక్షేపించింది. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని సింగపూర్ సంస్థల కన్సార్షియం గోప్యంగా ఉంచడమేంటని అక్షింతలు వేసి స్టే ఇచ్చింది. అయినా నాటి రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా ఉంచేందుకే ప్రయత్నించింది. దీని ఖరీదు అక్షరాల 66,000 కోట్లు. అంతేకాదు, సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా రూపొందిస్తుందని చెప్పిన మాస్టర్ ప్లాన్ పనులను సింగపూర్ సంస్థలు సుర్బానా జురాంగ్కు 28.96 కోట్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. ఇలా పైసా పెట్టుబడి పెట్టకుండా బాబు బినామీల గుప్పెట్లోని మేనేజ్మెంట్ కంపెనీ సింగపూర్ సంస్థల కన్సార్షియంలు 1,000 కోట్లు కొట్టేయడానికి స్కెచ్ వేశారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఈ అవినీతి పథకానికి చరమగీతం పాడారు. ఇప్పుడు మళ్లీ అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఆ పాత పథకానికి దుమ్ము దులిపి కొత్త స్కెచ్లతో సరికొత్త కుంభకోణానికి
తెరలేపుతున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగమే ఈ సింగపూర్ టూర్ అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. పనిలో పనిగా బాబు గారి సింగపూర్ చిత్రాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అడపా దడపా సింగపూర్ టూర్లు వేస్తూనే ఉంటారు. అధికారంలో లేనప్పుడు కూడా కుటుంబ సమేతంగా సింగపూర్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంతలా ఆ సింగపూర్లో ఏముందబ్బా అని అప్పట్లోనే ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఈ విషయం బయటపెట్టింది ఎవరో కాదు, గతంలో యూరో లాటరీ పేరుతో మోసం చేసిన కోలా కృష్ణమోహన్. తనకు యూరో లాటరీ తగిలిందని అందరికీ ఆయన కుచ్చు టోపీ పెడితే ఆయనకే చంద్రబాబు సరైన టోపీ పెట్టారు. అప్పట్లో మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తానని నమ్మించి కోలా కృష్ణమోహన్ నుంచి 5,10,00,000 పార్టీ ఫండ్ తీసుకున్నారు చంద్రబాబు. అందులో ఓ 4 కోట్లు ఆయన గారి సింగపూర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారని కృష్ణమోహన్ చెప్పారు. ఈ ఘటన నిన్న మొన్నటిది కాదు, దశాబ్దాల క్రితం నాటిది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1999 నాటిది. అంటే 25 ఏళ్ల క్రితమే బాబు గారికి సింగపూర్ కేంద్రంగా బ్యాంకు ఖాతాలు కోట్లాది రూపాయల ట్రాన్స్ఫర్ చేసే నెట్వర్క్ ఉందన్నమాట. ఈ 25 ఏళ్లలో ఆ నెట్వర్క్ మరింతగా బలపడింది. కావాలంటే ఒక్కసారి కోలా కృష్ణమోహన్ చెప్పిన విషయాలను మీరే చూడండి. అయితే 1999లో నేను లాటరీలో ఎప్పుడైతే లాటరీ వచ్చిందని అనౌన్స్ చేశానో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేశారు. సో అప్పటి మీ విలేకరు కొంతమంది తెలిసి ఉంటుంది, నాకు ఆల్మోస్ట్ ఆయన పార్టీ సీట్ కన్ఫర్మ్ చేశారు. మచిలీపట్నం పేపర్లో అనౌన్స్ అయిపోయింది. అయితే ఆ ఇదిలో ఆయన నన్ను పార్టీ ఫండ్ అడిగారు. దాదాపు నేను ఆ రోజు ఆయనకి 5,10,00,000 ఇచ్చాను. నారా చంద్రబాబు నాయుడు గారికి 10 లక్షలు ఒకసారి, ₹1,00,00,000 ఒకసారి, 4 కోట్లు ఒకసారి. ఎట్లా ఇచ్చానో కూడా మీకు క్లియర్గా చెప్తాను. 10 లక్షలు చెక్ రూపంలో ఇచ్చాను. ఈ చెక్ హాండర్ అయిపోయింది. ₹1,00,00,000 నెట్ క్యాష్ తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చాను. 4 crores కరెక్ట్గా ఇది ఈ అనౌన్స్ చేసే ఒక 2 months ముందల లండన్ ట్రాన్స్ఫర్ చేశాం. లండన్ నా బ్యాంక్ అకౌంట్ నుంచి సింగపూర్ ఆయన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాం. ఇక ఇప్పుడు మరోసారి చంద్రబాబు అనుకో సింగపూర్లో అడుగు పెట్టడంతో మరో భారీ కుంభకోణానికి తెరలేపుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. నాడు ఆగిపోయిన రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందాన్ని పునరుద్ధరించి 1,00,000 కోట్ల కుంభకోణానికి తెరతీయడమే ఈ పర్యటన అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఈశ్వరంతో రహస్యంగానో లేదంటే అధికారికంగానో భేటీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. కాదు లేదంటే సింగపూర్ ప్రభుత్వం పేరు చెప్పి మరో వ్యక్తిని తెరపైకి తెచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎవరైతే ఏంటి, అంతిమంగా ఆయన లక్ష్యం అవినీతి. దానికి ఎవరు సహకరిస్తే వారికో వాటా దక్కుతుంది. అవినీతి ఒంటరిగా బతకలేదు, దానికి ఓ 4 సపోర్టు కావాలి. ఆ 4 ఒక్కడే ఈ ఈశ్వరన్. బాబు అవినీతికి సహకరించే ఇంకా ఓ 3 సింగపూర్లో సీక్రెట్గా ఉండనే ఉంటారు. ఇది మాత్రం గన్ షాట్. శివరామకృష్ణన్ కమిటీ ఏ ప్రాంతంలో రాజధాని నిర్మించవద్దని చెప్పిందో చంద్రబాబు కన్ను కరెక్ట్గా ఆ ప్రాంతంపైనే పడింది. పచ్చగా కళకళలాడే భూములు చూస్తే అమాంతం మింగేయాలనిపిస్తుంది మన బాబు గారికి. ఆయన గారి కన్ను పడింది 3 పంటలు పండే పచ్చని అమరావతి భూములు భగ్గున మండి బీడుగా మారిపోయాయి. రైతులకు ఆశలు కల్పించి ఇప్పటికే 30,000 ఎకరాలకు పైగా కొట్టేశారు. ప్రభుత్వ భూములు, అటవీ భూములు కూడా కలిపి 50,000 ఎకరాలు రాజధాని కోసం అన్నారు. పాపం భూములిచ్చిన రైతుల బతుకు రోడ్డున పడింది. వారికి ఎప్పటికప్పుడు అరచేతిలో వైకుంఠాన్ని గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తూ వచ్చారు బాబుగారు. ఆయన అసలు లక్ష్యం రియల్ ఎస్టేట్ వ్యాపారం, 1,00,000 కోట్ల దోపిడీ. అది నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు కొత్తగా మరో 45,000 ఎకరాలు సేకరించడానికి సిద్ధమైపోయారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎయిర్పోర్టు కట్టేస్తా అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన రైల్వే స్టేషన్ నిర్మించేస్తా అంటున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును మించిన రింగ్ రోడ్డును అమరావతికి తెచ్చేస్తా అంటున్నారు. నిజానికి ఇప్పుడు 45,000 ఎకరాలు ఇచ్చేందుకు ఆ ప్రాంత రైతులు సిద్ధంగా ఉన్నారా? కొత్తగా 45,000 ఎకరాల భూసేకరణ స్టేట్మెంట్ మొదటికే మోసం తెచ్చిందా? అమరావతిలో రియల్ ఎస్టేట్ ఢమాలని పడిపోయిందా? అతిపెద్ద ఎయిర్పోర్ట్, అతిపెద్ద రైల్వే స్టేషన్, అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో బాబు కొత్త దోపిడీకి స్కెచ్ గీశారా? బాబు గారి భూదాహంపై రైతులు కన్నెర చేస్తున్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కొత్తగా 45,000 ఎకరాలపై బాబు కన్ను ఎందుకు పడింది? క్వశ్చన్ నెంబర్ 2, భూములు ఇవ్వకుండా రైతులు ఎందుకు తిరగబడుతున్నారు?
క్వశ్చన్ నెంబర్ 3, ఇప్పటికే భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4, అతిపెద్ద ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ నిజంగా కడతారా? మరో 45,000 ఎకరాలపై బాబు కన్ను పడటంతో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 11 ఏళ్ల క్రితం తీసుకున్న భూములనే అభివృద్ధి చేయని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ 45,000 ఎకరాలు కావాలంటూ బుల్లెట్ ట్రైన్ ఎక్కి రావడంపై నిప్పులు చెరుగుతున్నారు అమరావతి ప్రాంత రైతులు. భూసేకరణ కోసం నిర్వహించే గ్రామ సభల్లో రైతులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు, ఎమ్మెల్యేలు కొండవీటి వాగు నీళ్లు తాగుతున్నారు. విజనరీ చంద్రబాబు చెప్పారని భూములిచ్చి మేము అడుక్కు తినాలా లేక పందుల్ని కాయాలా అని రైతులు నిలదీస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క గతంలో తీసుకున్న భూముల్లో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంపై అమరావతి జేఏసీ మండిపడుతోంది. ఇప్పటి వరకు వారికి ఇస్తామన్న రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. అన్ని కాగితాలపైనే ఉన్నాయి. ఎవరి ప్లాట్స్ ఎక్కడున్నాయో ఎవ్వరికీ తెలియదు. 2014-19 మధ్య డెవలప్మెంట్ నిల్. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పుడు కూడా అభివృద్ధి నిల్. పచ్చ మీడియాలో అమరావతి డెవలప్మెంట్పై ఎలివేషన్స్ మాత్రం ఫుల్. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం అమరావతి రైతులను అడ్డంగా వాడుకుని అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా బాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని జేఏసీ ఆరోపిస్తోంది. వాడుకుని వదిలేయడం నారావారి నైజమని వారికి తెలియకపోవచ్చు పాపం. ఒక్కటి మాత్రం నిజం, రామోజీ ఆత్మ రాసినట్టుగా అక్కడ శరవేగంగా పనులేమీ జరగడం లేదు. ఈ 13 నెలల్లో ఒక్క ఇటుక పడింది లేదు. గతంలోనే వేలాది ఎకరాల భూములు లాక్కున్న ప్రభుత్వం అవి చాలవన్నట్లు దాదాపు మరో 45,000 ఎకరాల భూములు లాక్కోవాలని ఎందుకు చూస్తోంది? పైకి బాబుగారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న అమరావతిలో పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడం లేదన్న సంగతి అమరావతి రైతులకు తెలియదా? తెలుసు కాబట్టే భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కానీ మంత్రి నారాయణ గారికి అమరావతిపై ఆకలి ఎక్కువ. అర్ధరాత్రి నిద్రలేచి అమరావతి అమరావతి అని కేకలేస్తారు. అలాంటిది పట్టపగలు ఆయనకు అమరావతిపై ఆకలి వేయదా? ఆకలి వేస్తుంది కాబట్టే అధికారులపై కేకలు వేస్తున్నారు. యూజ్లెస్ ఫెలో అంటూ సంస్కారవంతమైన భాషలో నీతి సూక్తులు బోధిస్తున్నారు. ఎంతైనా విద్యా సంస్థల్ని నడిపే సంఘ సంస్కర్త కదా. చేసే వర్క్ చేసే వర్క్ నిజానికి రాజు తలుచుకుంటే కన్నీళ్లకు కొదవేముంది? రైతుల నుంచి మరో 45,000 ఎకరాలు లాగేసి గతంలో రైతుల్ని మోసం చేసినట్టే ఈ రైతుల్ని కూడా మోసం చేసేయొచ్చని బాబుగారు ప్లాన్ గీశారు. అనుకుందే తడువుగా గ్రామ సభలు కూడా పెట్టేశారు. అన్నింటినీ మించి రాజధాని అమరావతికి ఇంతవరకు చట్టబద్ధత లేదు. అవునా, నిజమా అని ఆశ్చర్యపోకండి. బాబుగారి గ్రాఫిక్స్పై ఒట్టు ఇది నిజం. ఈ పార్లమెంటు సమావేశాల్లోనైనా చట్టబద్ధత కోసం కూటమి ఎంపీలు ప్రయత్నించకపోతే అమరావతిని కరకట్టలో ముంచిన వారవుతారు. రైతులేమంటున్నారో ఓసారి చూద్దాం. భూసేకరణ అని ఒకటి చెప్పి రైతుల్ని గందరగోళంలో నెట్టేసి రైతులకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. ఈ రైతులతోకి భూములకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఈ రైతులకి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అందువల్ల ఈ కొన్నికలు గ్రామ రైతులు ముక్తకంఠంతో మేము భూములు ఇవ్వమని చెప్పి గతంలో ఇదే గవర్నమెంట్కి 33,000 ఎకరం ఇచ్చాము. ఇంతవరకు అయితే డెవలప్మెంట్ కొద్ది గొప్ప ఇంకా పెండింగ్ అంతే ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరం అంటే ఆ 33,000 ఎకరం క్లారిటీ ఇవ్వాలి. అదొకటి. పార్లమెంట్ మన రాజధాని ఆమోదమే కావాలి. ఎలా లెక్కిస్తారు? రోడ్డు మీద పడాలి జనాలు. నిజానికి ఇప్పుడు బాబుగారి చేతిలో ఉన్న 53,000 ఎకరాల్లో అన్ని బిల్డింగ్లు కట్టగా 4,000 ఎకరాలు మిగులుతాయి. ఈ విషయాన్ని అమరావతిపై ఆకలితో నకనకలాడిపోతున్న మంత్రి నారాయణ గారే స్వయంగా చెప్పారు. ఆ 4,000 ఎకరాలను ఎకరా 25 కోట్ల కమ్మి 1,00,000 కోట్లు అప్పు తీర్చేస్తామన్నారు. కానీ ఎకరా 2 కోట్లు పలకడమే గగనంగా మారింది. బాబుగారు ఎప్పుడైతే మరో 45,000 ఎకరాలు కావాలని స్టేట్మెంట్ ఇచ్చారో దెబ్బకు రియల్ ఎస్టేట్ ఢమాల్ మంది. రియల్ ఎస్టేట్ పెరగక
కొత్తగా భూములిచ్చేందుకు రైతులు ముందుకు రాక, అమరావతిలో నిర్మాణాలకు అప్పు పుట్టక, ఆల్రెడీ భూములిచ్చిన రైతులకు సమాధానం చెప్పలేక, రెండో విడత భూసేకరణకు రైతులను ఒప్పించలేక, 1,00,000 కోట్ల దోపిడీని వదులుకోలేక, కంటి మీద కునుకులేక, కక్కలేక మింగలేక అతిపెద్ద ఎయిర్పోర్ట్, అతిపెద్ద రైల్వే స్టేషన్, అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్ అంటూ కొత్త గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మించేందుకు బాబు గారికి 1,500 ఎకరాలు కావాలట. ఇచ్చేద్దామా? ఇక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, స్పోర్ట్ సిటీ కట్టడానికి 10,000 ఎకరాలు కావాలట. ఇచ్చేద్దామా? 150 మీటర్ల వెడల్పుతో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును మించిన ORR నిర్మిస్తారట. భూములు ఇచ్చేద్దామా? కొత్తగా 45,000 ఎకరాలు లాక్కొంటోంది ఎందుకో తెలుసా? ల్యాండ్ బ్యాంకు పేరుతో అప్పులు తెచ్చుకోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకోవడానికి, 1,00,000 కోట్లు దోచేయడానికి ఈ ఎత్తుగడ వేశారన్నది కరకట్టకు అవతల యువతల వినిపిస్తున్నటువంటి టాక్. ఇది మాత్రం గన్ షాట్.